హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను మిరపకాయలు వేసి మెంతికూర పెసరపప్పు చేస్తున్నా. అంటే పల్చడి పప్పే, పొడిపప్పు కాదు. దానికోసం కుక్కర్లో ఆయిల్ వేస్తున్నా. నా స్పూన్తో ఒక 3 స్పూన్స్. అంటే నేను కొలవలేదు, కానీ నాకు అంటే రోజు వేసి వేసి అలవాటు అయిపోతుంది కాబట్టి నేను కొలవకపోయినా 3 స్పూన్స్ 4 స్పూన్స్ అని చెప్తా. ఇంత మీరు కొలవకుండా వేసి చెప్తుంది అనుకునేది. ఆయిల్ వేసి అది కాగనివ్వండి. కొంచెం ఆయిల్ ఇప్పుడు వేడైంది కదా, దీంట్లో ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, స్మెల్ బాగుంటుందని అంతే. పప్పులో ఎప్పుడైనా ఒక 5-6 మెంతులు అంతే, అంతకు మించి వద్దు, మస్తు చేదైపోతుంది మళ్ళీ. కొంచెం పసుపు, మెంతులు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది, కానీ 5-6 కంటే ఎక్కువ వేయద్దు. ప్లస్ దాన్ని ఫ్రై చేయాలి, పచ్చి పచ్చిగా ఉంటే ఫుల్ చేదు వస్తుంది పప్పు. ఇది ఫ్రై అయింది కదా, కల్లేమాకు కొత్తిమీర దీంట్లో. తర్వాత మిరపకాయలు, నేను దీంట్లో కారం వేయ కాబట్టి పప్పుకు కావాల్సిన మొత్తం కారం మిరపకాయల నుంచి రావాలా, కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి ఎన్ని పడతాయి అనేది. ఇవి కూడా వేసి ఫ్రై చేయాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై చేయండి. ఇవాళ ఇది పప్పు కాబట్టి దీనికి అంటే సైడ్ డిష్గా ఉంటుందని వంకాయ ఫ్రై కూడా చేస్తున్నా. ఓన్లీ వంకాయ ఫ్రై, దాంట్లో ఆనియన్ వేసి చేస్తా అంతే, టమాటా వేయను. ఇది మంచిగా ఫ్రై అయినాక దీంట్లో మెంతికూర వేయాలి. ఈ మిరపకాయలు ఫ్రై అయినాక మెంతికూర మంచిగా కడిగి కొంచెం వాటర్ పిండేయండి, లేకపోతే వాటర్ పోయేదాకా కొంచెం ఉంచండి. ఇవాళ నాకు టైం అయిపోయిందని వేసేస్తున్నా, కానీ వాటర్ ఉండొద్దు అసలే, ఎందుకంటే వాటర్ ఉంటే మంచిగా ఫ్రై కాదు. అందుకని ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి, మంచిగా ఫ్రై అవ్వాలి, కొంచెం కాదు. నెక్స్ట్ ఎల్లిగడ్డ కొంచెం ముక్కలు చేసిన అంతే, మరీ సన్నగా ఏం దంచలే. ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ మెంతికూర ఫ్రై అయింది కదా, ఇది చూడండి, ఒకసారి చూపిస్తా. ఇది మంచిగా ఫ్రై అయింది, ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 125 గ్రామ్స్ ఉంది ఇది. దీన్ని కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టిన. ఇప్పుడు ఇది దీంట్లో వేసేస్తున్నా. వాటర్ ఉంటే వాటర్తో వేయద్దు, వాటర్ తీసేసేయాలి. దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయని ఇట్లా తీసేస్తున్నా, ఎందుకంటే పప్పు మనం కొంచెం ఫ్రై చేయాలి ఫస్ట్. పప్పుని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి ఇట్లా దీంట్లో, అంటే ఇట్లా ఫ్రై చేస్తే పచ్చిగా అనేది రాదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, పప్పుకు సరిపోయేంత ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేస్తున్నా, మళ్ళీ ఇంక ఉప్పు వేయనిగా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, ఒకటి సగం వాటర్ పోస్తా, ఎందుకంటే నాకు పప్పు మెత్తగా ఉడికిపోవాలి. నేను ఒక 2-3 విజిల్స్ తీస్తా కాబట్టి మెత్తగా ఉడకాలి, పల్చగా కావాలి అని నేను ఈ గ్లాసుతోని 1.5 గ్లాస్ పోస్తున్నా 125 గ్రామ్స్ పప్పు. ఈ వాటర్ పోసి ఇవి మరిగే అవసరం లేదు, ఒకసారి కలిపేసి ఒకసారి మంచిగా కలపండి. కింద మెంతికూర వేసినాం కాబట్టి కింద అంతా అడుగంటుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో తీయాలి. ఎందుకంటే మనం పప్పులో ఉప్పు కారం అంటే మిరపకాయలు అన్నీ వేసినాం కాబట్టి పప్పు తొందరగా ఉడకదు, మెత్తగా ఉడకాలి. నాకు కొంచెం లిక్విడ్ లాగా, అంటే మనం నార్మల్గా టమాటా పప్పు అట్లా ఉండాలి కాబట్టి నేను 3 విజిల్లు తీస్తా. మీకు పొడి కావాలనుకుంటే 1 విజిల్ సరిపోతుంది. ఇప్పుడు పప్పు చేస్తున్నా కాబట్టి దానికోసం సైడ్ డిష్ ఉంటుంది, పప్పుతో బాగుంటుంది అని వంకాయ ఫ్రై చేస్తున్నా. ఒక 5-6 వంకాయలు ఉన్నాయి, ఎక్కువ లేవు. దానికోసం ఇది ఇట్లాంటి ఫ్రై చేసేలాంటి మూకుడు పెట్టి ఆయిల్ వేస్తున్నా. ఫ్రై కాబట్టి కొంచెం మన పప్పు కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇక ఏవైనా ఫ్రై కూరలకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. ప్లస్ అవి ఫ్రై అవ్వాలి, వాటర్ పోయాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది కదా, దీంట్లో కొన్ని ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ అంతే, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, పసుపు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనియండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా, దీంట్లో ఉల్లిగడ్డలు, నేను చిన్న సైజు ఉల్లిగడ్డలు ఒక 2 వేసిన, 3 ఉన్నాయి. ఎందుకంటే వంకాయలు కొంచెం ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కదా, కొంచెం కూర ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను ఒక ఉల్లిగడ్డ ఎక్కువ వేసిన. ఉల్లిగడ్డ ఇష్టం లేని వాళ్ళకి ఒకటి తక్కువ వేసుకున్నా ఏం కాదు. నెక్స్ట్ కల్లేమాకు కొత్తిమీర 2 దీంట్లోనే ఉన్నాయి.
ఇది వేసి ఒకసారి మంచిగా కలపండి. ఫ్రైలకు ఎప్పుడు ఇట్లా షార్ప్ ఉండేదైనా లేకపోతే ఇట్లా రౌండ్ స్పూన్ లాంటివి, అంటే ఇట్లాంటి స్పూన్ల లాంటివి ఫ్రైలకు ఎప్పుడు పెట్టద్దు. ఇట్లాంటి స్పూన్లు అంటే ఇక్కడ షార్ప్ ఉండాలి. ఒకసారి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా అంటే ఒక 50-60% ఫ్రై అవ్వాలి. మళ్ళీ వంకాయలతో కూడా కొంచెం ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, విజిల్ కూడా వచ్చేసింది. ఫ్రై అయినాయి కదా, దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న వంకాయలు, చిన్నగా అంటే మనం ఆలు ఫ్రైకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నాం. దీంట్లో ఒక 5-6 ఎల్లిపాయలు సన్నగా దంచండి. పప్పులనేమో కొంచెం లావుగా దంచినా ఏం కాదు, కానీ దీంట్లో సన్నగా దంచాలి. ఎందుకంటే ఇవి సన్న ముక్కలు ఉంటాయి కదా, మనం లావు వేసినాం అనుకోండి, అంటే ఒక్కొక్క ఎల్లిగడ్డను 2 ముక్కలు చేసి వేసినాం అనుకోండి, అవే కనిపిస్తాయి అప్పుడు దీంట్లో. అందుకని సన్నగా దంచాలి. దీంట్లో మనం టమాటా, నిమ్మకాయ ఏం కూడా వేస్తలేం కాబట్టి, అంటే వంకాయ కొంచెం కనర్ ఉంటుంది కదా, కనర్ అంటే ఏమంటారు మరి, దాదిపోవడానికి ఒక 2 రెబ్బలు చింతపండు అంతే. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసిన, అంటే అవి కూడా దీంతో ఫ్రై అయిపోయి తినేటప్పుడు కూడా బాగుంటుంది, తీసి పడేయాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా వేసేసి ఫ్రై చేయాలి. అది వేయలేమనుకోండి కనర్ వస్తుంది కూర. అంటే కనర్ అంటే దాన్ని ఇంకేమనాలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది, ఒక 30-40%. ఇప్పుడు దీంట్లో సాల్ట్, కూరకు సరిపోయే సాల్ట్ మొత్తం ఇప్పుడు వేసేస్తున్నా. ఇది ఫ్రైయే కానీ మెత్తగా ఉంటుంది, ఆలుగడ్డ ఫ్రైలా క్రిస్పీగా ఉండదు కాబట్టి ఇప్పుడే సాల్ట్ వేయాలి. అదే మనం ఇప్పుడు ఆలు ఫ్రైలో అయితే అది క్రిస్పీగా ఉండాలి కాబట్టి లాస్ట్లో వేయాలి. కొన్ని చిన్నవి ఉంటాయి కానీ దానివల్ల కూర అంతా అంటే టేస్ట్ కానీ చూడడానికి కానీ 2 మారిపోతాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఇది కూడా వేసి, ఇంకా మొత్తం ఫ్రై అవ్వలేదు, చూడండి ఒక 70% అట్లా ఫ్రై అయింది. ఇంకొక 5 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వాలి, మొత్తం కూర ఫ్రై కావాలంటే. ఇప్పుడు 90% ఫ్రై అయింది కదా. ఇప్పుడు కారం, కొంచెమే కూర కాబట్టి కొంచెమే కారం సరిపోతుంది. ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. కారం వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయద్దు, కారం కొంచెం ఫ్రై కావాలి, ఒక 1 మినిట్. తర్వాత కొబ్బరి పొడి, దీంట్లో స్పెషల్గా వేసేది కొబ్బరి పొడి. అన్నిట్లో నువ్వుల పొడి వేస్తుంది కదా, దీంట్లో మాత్రం కొబ్బరి పొడి వేయాలి. వేసి కొంచెం మంచిగా కలపాలి. ఈ కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో, లేకపోతే కొబ్బరి స్మెల్ ఒకలాగా వస్తుంది. కాబట్టి ఈ మంచిగా ఫ్రై అయిపోతే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వంకాయ కూర రెడీ. ఇప్పుడు ఇది 3 విజిల్లు వచ్చింది కదా, చూడండి ఉడికిపోయింది మొత్తం. ఇవి కలిపి చూపిస్తా. ఇక ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేయలేం కదా, దానికోసమని ఒక్క నిమ్మకాయ పిండేస్తా, ఎందుకంటే చేదు వస్తుంది మెంతి కూర కాబట్టి. ఆల్రెడీ స్టవ్ ఆఫ్లోనే ఉంది. చూడండి ఇంకొక చెక్క కూడా నిమ్మకాయ వేసేస్తా. నిమ్మకాయ కూడా వేసేసిన కదా, మంచిగా కలిపేయండి. అయిపోయింది ఇవాళ పప్పు, మెంతి కూర, మిరపకాయలు వేసి మెంతి కూర, పప్పు, వంకాయ ఫ్రై. ఇంకా చూడండి. ఓకే బాయ్ అండి.